రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కలేని పేరు సినీ నిర్మాతగా నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు బండ్ల గణేష్. ఇవాళ ఆయన షాద్నగర్ నుంచి తిరుమలకు కాలినడకన సంకల్ప యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొద్దిసేపటి క్రితమే షాద్నగర్ నుంచి ఆయన బయలుదేరి వెళ్తున్నారు. చూడొచ్చు విజువల్స్లో కూడా కాలినడకన బయలుదేరి వెళ్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. అన్న, ఇవాళ ఈ యొక్క సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏడుకొండల వాడికి మొక్కున్నా అన్న. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ప్రాణాలతో బయటకు వస్తే సారు నేను నడిచొస్తా స్వామిని మొక్కున్నా. మొన్న 12వ తారీఖు కేసు కొట్టేశారు, నడుచుకుంటూ వెళ్తున్నా అన్న. చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సమయంలో మీరు ఎలాంటి మొక్కు చేసుకున్నారో వివరిస్తారా? సుప్రీంకోర్టు నిలబడి గౌరవనీయుల న్యాయస్థానం జడ్జి గారు ఇది నా ముందు కాదు అన్నారు. ఆ రోజు భయపడ్డా, ఇది ఏమవుతుందో సార్ ఏమవుతాడని. మీరు ఆరోగ్యంగా ప్రాణంతో సార్ బయటకు వస్తే నేను సాధన నుంచి నడిచొస్తాను మొక్కున్నా. ఆ మొక్కు తీరుస్తున్నా అంతే. నా గడప నుంచి మీ కొండ దాకా అన్న భావనలో అంతర్యం ఏమిటి? అదేనా, మా ఊరు నుంచి స్వామి కాళ్ళ దాకాని అంతే, అంత వేరే ఏమీ లేదన్న. కొంతమంది రాజకీయంగా చూస్తున్నారు, మీరేం చెప్తారు? చేతులు అయితే దండం పెడుతున్నా. ఇది రాజకీయ యాత్ర కాదు, భక్తి యాత్ర, ఏడుకొండల వాడి యాత్ర. దయచేసి నేను రాజకీయం చేయొద్దు. తెలంగాణలో రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తున్నారు, ఎలా చూస్తారు? నాకు పార్టీల వ్యక్తులు ఇష్టం అన్న. నాకు పవన్ కళ్యాణ్ దేవుడితో సమానం. చంద్రబాబు గారు అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం, ప్రేమ, తెలుగు జాతి సంపద. ఆయన రేవంత్ అన్న డైనమిక్ లీడరు. నేను రేవంత్ అన్న 20 ఏళ్ళ నుంచి 15 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు ఫాలోయర్ని. అప్పుడు నాకు ఈ పాదయాత్రకు రంగులద్దే ప్రయత్నం చేస్తున్నారు, ఎట్లా చూస్తారు? దయచేసి అద్దద్దం చేతులు దండం పెడుతున్నా. ఎత్తొద్దు, అది కరెక్ట్ కాదు. దేవుడి యాత్ర, అది మీ ఇష్టంగా దేవుడు చూసుకుంటాడు అంతే. మీ సంకల్ప యాత్ర ప్లాన్ ఎలా చేసుకున్నారన్న? డైలీ 25 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతాం అన్న. నెక్స్ట్ మంత్ 10వ తారీఖు కల్లా క్లోజ్ చేద్దామని అంతే. అంటే ఎన్ని రోజులు పట్టే అవకాశం? నడుచుకుంటూ పోతా, ఏడుకొండ వాడు చూసుకుంటాడు అంతే. ఈ పాదయాత్రలో మీకు మద్దతు ఏ విధంగా వస్తుందని? నాకు దేవుడు ఆశీస్సులు కావాలి. అందరూ చంద్రబాబు గారి అభిమానులు, అందరు అభిమానులు అండగాలి. ఈ అడుగు నాది కాదు, ప్రతి చంద్రబాబుని అభిమానించే ప్రతి ఒక్కడు అడుగు ఇది. అందరి తరఫున నేను వేస్తున్నా ఆ కొండకి అంతే. తిరుమలలో స్వామివారిని ఏమని మొక్కుకుంటారన్న? అయ్యా, నీకు మొక్కున్న మొక్కు నువ్వు నాకు ఇచ్చావు, నేను తీర్చుకున్నా అయ్యా అని మొక్కుంటా అంతే. అంటే మీరు అధికారికంగా ఏదైనా పదవిని ఏమైనా ఆశిస్తున్నారా? ఇది రాజకీయ యాత్ర కాదు, రాజకీయ యాత్ర కాదు. ఇది కేవలం భక్తి యాత్ర అన్న. అప్పుడు వైసీపీ పాలనలో ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కావడం, ఆ తర్వాత మీరు మొక్కు చెల్లించుకోవడం, అన్ని కేసుల నుంచి బయటపడ్డ తర్వాత ఖచ్చితంగా తిరుమల కొండకు వస్తానని మీరు మొక్కుకున్నారు. ఇప్పుడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిపోయారు. ఇప్పుడు 2 ఏళ్ళు దాటిపోయింది, ఎలా చూస్తారు? కేసు మొన్నే కొట్టేశారన్నా. నేను రాజకీయాలు మాట్లాడినా. నేను దయచేసి రాజకీయ యాత్ర కాదు. నేను ఎవరిని విమర్శించాను, ఎవరిని క్వశ్చన్ చేయను. నేను దేవుడికి సంకల్పించుకున్నా, దేవుడు యాత్ర చేస్తున్నా. గతంలో మీరు ఎప్పుడు కూడా ఎంత పెద్ద అంటే దాదాపుగా షాద్నగర్ నుంచి తిరుమల వరకు కూడా 500 కిలోమీటర్స్నే డిస్టెన్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఎలా మీరు చేంజ్ చేస్తారు, ఎట్లా చూస్తారు? నేను నడుచుకుంటూ పోతా, స్వామి తీసుకొని పోతాడు అంతే. ఏపీ నుంచి ముఖ్య నాయకుల మద్దతు లభించే అవకాశం ఉంటుందా? నాకేం తెలియదు అన్న, దేవుడి మద్దతు ఉంది. ఇంకేమైనా మొక్కుకుంటారన్న పోయి తిరుమల? థ్యాంక్ యూ. దేవుడు అన్ని ఇచ్చాడు, దేవుడి రూపంలో అన్నీ వచ్చినాయి దేవుడు. థ్యాంక్ యూ అన్న. ఓకే, ఇది మనం చూస్తూ ఉన్నాం. ఓవరాల్గా మాత్రం ఈ మొక్కు ఏదైతే ఉందో ఈ మొక్కు ఖచ్చితంగా రాజకీయ కోణంలో చూడొద్దు. కేవలం ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టారు, ఆ కేసులను కొట్టివేశారు ఇటీవల కాలం. ఈ నేపథ్యంలో ఆనాడే నేను మొక్కుకున్నాను, ఖచ్చితంగా కేసులు కొట్టివేస్తే నేను తిరుమలకు కాలినడకన వస్తానని చెప్పేసి మొక్కుకున్నాను. ఇప్పుడు అది ఇటీవల కాలంలో చంద్రబాబుపై కేసులు కూడా కొట్టివేసే సిచ్యువేషన్లో ఇప్పుడు నా మొక్కు తీర్చుకోవడానికే నేను షాద్నగర్ నుంచి ఈ సంకల్ప యాత్రను ప్రారంభించడం జరిగింది. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా నేను డాక్టర్ల సమక్షంలోనే అయితే పాదయాత్ర చేస్తాను. నాకు శరీరం కూడా సహకరిస్తే అరౌండ్ 52 ఇయర్స్ ఉంది కాబట్టి డెఫినెట్లీగా ఈ పాదయాత్రను సక్సెస్ చేస్తాను. దీంట్లో ఎలాంటి రాజకీయ అంతర్యం లేదు, ఏ అధికారిక ఏదైతే పదవి ఆశించడం, కేవలం తన మొక్కు చెల్లించుకోవడానికే నేను కాలినడకన పాదయాత్రగా నేను తిరుమలకు బయలుదేరి వెళ్తున్నానని చెప్పేసి సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ స్పష్టం చేస్తున్నారు. ఎవరు మద్దతు తెలిపినా తెలియకపోయినా కంటిన్యూగా నా పాదయాత్ర ఉంటుంది, కాలినడక నేను బయలుదేరి వెళ్తాను. ఎందుకంటే షాద్నగర్ నుంచి తిరుపతికి అరౌండ్ 500 కిలోమీటర్స్ అబోనే డిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ డిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా నేను కంటిన్యూగా పాదయాత్ర చేస్తాను. కొంత సమయం లిమిట్ పెట్టుకున్నాను, ఆ సమయం లిమిట్లోనే ప్రతిరోజు కూడా పాదయాత్ర చేస్తానని చెప్పేసి బండ్ల గణేష్ స్పష్టం చేస్తున్నారు. ఎవరు కూడా నాకు ఎలాంటి ఆశ లేదు, కేవలం చంద్రబాబు నాయుడుపై అభిమానంతో, ఆ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిమానంతోనే నీ యొక్క పాదయాత్ర చేస్తున్నానని చెప్పేసి బండ్ల గణేష్ స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రాజేష్తో గురుప్రసాద్, మహాన్యూస్, షాద్నగర్ నుంచి.